చెప్పా గైస్ ఇక్కడ నుండి మళ్ళీ మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ వీడియో చూడకపోతే చూడండి. ఓకేనా, ఇక్కడ నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకొని సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తుందని నేను ఆ వీడియోలో చెప్పా. ఇది బ్రేక్ అయితే మళ్ళీ కాల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అని నేను ఆల్రెడీ చెప్పా. ఇక్కడ బ్రేక్ అయింది చూడండి, కాల్ సైడ్ వెళ్ళింది మార్కెట్, ఇక్కడ వరకు వెళ్ళింది. టుడే ఏమన్నా దొరికిద్దేం చూద్దాం. ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి గైస్, ఓకేనా. ఇవన్నీ రిమూవ్ చేస్తా, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. సరే మనం డే టైం ఫ్రేమ్ నుండి వద్దాం. మార్కెట్ అయితే బుల్లిష్ ఉంది. ఇక్కడ బ్రేక్ అయింది, అప్ సైడ్ వెళ్ళింది మార్కెట్. ఇక్కడ ఒక రిజెక్షన్ ఉంది. ఇక్కడ ఒక రిజెక్షన్ ఉంది. సరే 4 అవర్స్ చూద్దాం. రిజెక్షన్ తీసుకుంటుంది కదా. ఇక్కడ సపోర్ట్ ఉంది. సరే 1 అవర్ చూద్దాం. రిజెక్షన్ 26,278 దగ్గర రిజెక్షన్ ఉంది. ఇక్కడ నుండి ఏమన్నా రిజెక్షన్ తీసుకుంటే మనం పుట్ సైడ్ ప్లాన్ చేద్దాం. 15 మినిట్స్ లో ఇది బ్రేక్ అయితే మనం పుట్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. 26,231 బ్రేక్ అయితే మనం పుట్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు 26,180 వరకు ప్లాన్ చేసుకోవచ్చు. ఇది బ్రేక్ అయితే మనం ఇక్కడ వరకు ప్లాన్ చేసుకోవచ్చు కాల్ సైడ్. 26,274 బ్రేక్ అయితే మనం కాల్ సైడ్ 26,313 కి ప్లాన్ చేసుకోవచ్చు. ఎన్ని పాయింట్స్ ఉంది ఇక్కడ నుండి? 40 పాయింట్స్ ఉంది. ఇక్కడ ఇది బ్రేక్ అయితే ఇటు 40 పాయింట్స్ ఉంది. ఇది బ్రేక్ కావాలా మనకి. 5 మినిట్స్ చూద్దాం ఒకసారి. ఇదన్నా బ్రేక్ కావాలి, ఇదన్నా బ్రేక్ కావాలి. అప్పుడు మనం కాల్ సైడ్ అయినా పుట్ సైడ్ అయినా ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ డౌన్ వచ్చింది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ డౌన్ వచ్చింది. సైడ్ వేస్ ఉంది గైస్. ఈ 2 బ్రేక్ అయితేనే కాల్ సైడ్ అయినా పుట్ సైడ్ అయినా మనం ప్లాన్ చేసుకోవచ్చు. టుడే మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది? ఇక్కడ ఓపెన్ అయింది. 26,120 దగ్గర ఓపెన్ అయింది. ఇటు అప్ సైడ్ అన్నా డౌన్ సైడ్ అన్నా ఈ 2 బ్రేక్ అయితేనే మనకి ప్లాన్ చేసుకోవచ్చు ట్రేడ్ అని. ట్రేడ్ ఏమన్నా ట్రిగర్ అయితే నేను అప్డేట్ చేస్తా, ఓకేనా.
ఓకే గైస్, మన స్టాప్ లాస్ వరకు వచ్చింది చూడండి. ఇక్కడ స్టాప్ లాస్ సెట్ అవుతుంది. ఇక్కడ వరకు వెళ్ళి మళ్ళీ మార్కెట్ అక్కడ నుండి రిజెక్షన్ ఉందని చెప్పా కదా, అక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంది. 17 పాయింట్స్ ఇచ్చి, బట్ మన టార్గెట్ 30 పాయింట్స్. నేను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ వరకు వస్తుందని, బట్ అది ఇక్కడే రిజెక్షన్ తీసుకుంది. బట్ మనకు స్టాప్ లాస్ చిన్నదే కదా, 6 పాయింట్స్. స్టాప్ లాస్ ఇక్కడికి పెట్టుకుంటున్నాం గైస్, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. 8 పాయింట్స్ కి పెట్టుకున్నా, ఎందుకంటే కొంచెం ఇక్కడ సపోర్ట్ ఉంది కదా, ఇది బ్రేక్ అయింది, ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. 26,275. చూద్దాం గైస్, స్టాప్ లాస్ టార్గెట్. మినిట్స్ మనకు రెసిస్టెన్స్ పెట్టాం కదా, ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంది. నేను బుల్లిష్ ఉంది అనుకున్నా, చూడండి క్యాండిల్ ఎలా మూవ్ అయిందో. బిగ్ క్యాండిల్ మూవ్ అయింది ఇక్కడ మళ్ళీ బుల్లిష్ ఓపెన్ అయింది మార్కెట్. ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది గైస్. 50% నుండి రిజెక్షన్ తీసుకుంటుంది చూడండి. నేను స్టాప్ లాస్ ఇక్కడికి పెట్టుకున్నా 11 పాయింట్స్ కి. ఇక్కడ రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఫిబ్ రీస్టేట్మెంట్ ఉంది కదా. చూడండి గైస్, మార్కెట్ ఎలా మూవ్ అయింది 50% నుండి. టార్గెట్ ఇవ్వాలి గైస్, ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటుంది. నేను స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నా గైస్. ఎందుకంటే అక్కడ 50% నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది కదా, అందుకని నేను స్టాప్ లాస్ ఇక్కడ ట్రైలింగ్ చేసుకున్నాను. ఓకే గైస్, స్టాప్ లాస్ కానీ టార్గెట్ కానీ ట్రిగర్ అయితే నేను అప్డేట్ చేస్తాను. మన స్టాప్ లాస్ దగ్గరకు వచ్చింది, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది. చూద్దాం గైస్. ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుంది, ఇక్కడ ఒకసారి తీసుకుంది కదా, ఇక్కడ ఒకసారి తీసుకుంది, మళ్ళీ ఇక్కడ తీసుకుంటుంది చూడండి. ఈ ట్రెండ్ లైన్ ఏమైనా బ్రేక్ అయితే అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇచ్చేయండి చూడండి, ఇక్కడ నుండి వెయిట్ చేశా గైస్ టార్గెట్ కోసం. మన స్టాప్ లాస్ దగ్గరకు వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఫిబ్రవరి స్టేట్మెంట్ పెట్టి 50% రిజెక్షన్ తీసుకుంటుందని చెప్పా. ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంది, మళ్ళీ కిందకు వచ్చింది మార్కెట్. మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే అప్ సైడ్ వెళ్తుందని చెప్పి ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, మన టార్గెట్ రీచ్ అయింది. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, అండ్ బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఓకే గైస్, బై గైస్, టేక్ కేర్.